అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య కారణమైన పేరెంట్స్ అందరికీ మా కృతజ్ఞతలు మరియు హార్టీ వెల్కమ్ టు యూ అండ్ a hearty welcome to your dear teachers and a grand welcome to our children. మహానుభావులు చాలా ఉపయోగిస్తున్న భారతదేశం తెలుగు దేశం వివాహ భోజనంబు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు అయ్యారే బూరెలిల్ల ఔరౌరగారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఒకోరే అరిసెలుల్ల ఇల్ల నాగే చెల్ల వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు పల్లీర లడ్డులందు పప్రేణి కోడియింద
ಒಂದು ಒಪ್ಪೇಳಿ ಕೋಣಿ ಇಂದು ಬಲೇದಿ ಲೇಬಿ ಮುಂದು ఏళ్ళలాగే విందు దివాగ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయ్యాల వారి విందు నాగే ముందు మఠారే అప్పడాలు పులిహోర తప్పడాలు మఠారే అప్పడాలు పులిహోర తప్పడాలు మఠారే పాయసాలు ఏళ్ళనాగే నాలు దివాగ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయ్యాల మాది విందు నాగే ముందు చీఫ్గా ఆనందంగా నా స్కూల్ లేని వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంతకాలంగా ఏర్పడిన మన స్కూల్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ అందరికీ అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే చాలా స్కూల్స్లో ఒకరితో రెండు అవుతుంటాం ఫీజులో పెడుతుంటారు స్కూల్సే కాకుండా మన టౌన్లో అయితే పాపలు కానీ మున్సిపల్ ఇలాగా సెంట్రల్ సంప్రదాయాలు ఉన్నాడు కూడా ఫీజు చాలా పెడతా ఉంటారు కానీ మన సెంట్రల్ స్కూల్ వారు ఒక అడుగు ముందుకేసి ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లో ఏ స్టేట్లో చేసి పెట్టాలన్నదే తయారు చేసి పిల్లలతో పెట్టేసి ఈ ఫెస్టివల్ని ప్రత్యేకంగా మన సెంట్రల్ స్కూల్ వారికి మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఎందుకంటే అన్ని స్టేట్లు ఇండియాలో అంటే మన సంస్కృతి ఏడన్నదే మా భావజాలకే చెప్పాలనే ఉద్దేశంతో మా పిల్లలతో ఇటువంటి కార్యక్రమం ఏర్పడి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికీ మన విద్యార్థుల పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ మన మీడియా ప్రజలను కూడా ప్రత్యేకంగా అభినందనలు చేసుకుంటూ presented the essence of each state, marking the event not only delicious but also a learning process in unity and diversity. A very big thanks to our dedicated students, committed staff and supportive parents who has played a vital role to make this event a grand success. And a special thanks to Sri Shivaprakash Garu and Sri Satish Garu who has come over here, sparing their valuable time, supporting us, encouraging us and being with us. Once again, thanks to one and all. May God bless you all. సెంటర్ స్కూల్ మండపేటలో ఫుడ్ ఫెస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. ఫుడ్ ఫెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న సంస్కృతి సంప్రదాయాలు మన భావితరాలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ఫుడ్ ఫెస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చి పిల్లలు అందరూ చూడడం జరుగుతుంది. వాళ్ళ స్టేట్ యొక్క విశిష్టతను ఆ సాంప్రదాయాన్ని తెలుసుకోవడం జరిగింది. దీనివల్ల మన భావితరాలకి మన భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం అనే దానికి బాగా అర్థం చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాను. ఈ ఫుడ్ ఫెస్ట్ చేసిన మన ముఖ్య అతిథి శ్రీ చుండ్రు వరప్రకాష్ గారికి మరియు చిట్టూరు సతీష్ గారికి, పేరెంట్స్కి, మన